ప్లెడ్జ్డ్ పర్సనాలిటీ అంటారు. పరిపూర్ణ మూర్తిమత్వం ఉన్న పౌరులు ఎక్కడుంటారో అక్కడ మాత్రమే ప్రభుత్వం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తరగతి గదిలో విద్యార్థుల్ని అభినందించి ఆశీర్వదించి వేదికపైకి వస్తారు. అప్పుడు అటు స్వాగత గీతం, ఇటు మనమందరం లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలకబోతూ ఉన్నాం. ఈరోజు కొత్త కోట నవ వికసిత పూల తోటగా విద్యా విజ్ఞానాలు, అదిగో విద్యార్థులు వాళ్ళంతా మన దోస్తులే కదా, గ్రూప్ ఫోటో దిగుతున్నారు సార్ తోటి. పాఠశాల భవనం అంటే కేవలం ఒక ఫిజికల్ కన్స్ట్రక్షన్, ఒక భౌతిక నిర్మాణం కాదు, అదొక బౌద్ధిక నిర్మాణం, ఒక నైతిక నిర్మాణం. భావి తరాలపై ప్రజాప్రభుత్వానికి ఉన్న విశ్వాసం విద్య ద్వారానే అసలైన అభివృద్ధి సాధ్యమని ప్రతి సందర్భంలోనూ చెప్పే ఆనరబుల్ సీఎం గారు విద్యను పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలల్లో పౌరుషం పోసినాదో, పెద్ద పులిలాగా ఖాండ్రించి లేచినాడే, పోరు కథలన్నీ చిన్ననాడు చెప్పినాదో, పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి వదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు అద్దిన చేతితోనే